హాయ్ 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 కూలీ కూలీకి వెళ్ళి కూని అయిపోయానండి. సినిమా అంత హైప్ ఇచ్చినప్పుడు డౌట్ కొట్టేసింది, లేకపోతే మన తల్లేవా అమ్మి వెళ్ళాను. లోకి మామ పెద్ద రాడే పెట్టాడు. సినిమాలో అసలు సబ్జెక్టే లేదండి. ఏదో చిన్న చైర్ సబ్జెక్ట్ తీసుకొని ఆ చైర్ కోసం ఇంత పెద్ద క్యాస్టింగు, ఇంత పెద్ద సెలబ్రిటీస్ను, వాళ్ళకి ఇంత రెమ్యూనేషను, ఇంత సాంగ్స్. సినిమా మొత్తం మీద ఒక సాంగ్ తప్ప ఏది బాగాలేదండి. అది కూడా యూట్యూబ్లో ఉంది, మౌనిక మౌనిక అంటే. అండ్ స్వాగ్ బాగుంది రజనీకాంత్ గారి తలేవది, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్లలో కొన్ని సీన్లలో బీజిఎం మాత్రం బాగుంది. అది తప్పిస్తే సినిమాలో ఏది లేదండి. అనవసరంగా వస్తుంటారు, అనవసరంగా వెళ్తుంటారు. స్టోరీకి సబ్జెక్ట్ ఉండదు, అసలు సబ్జెక్ట్కి వీళ్ళు ఉండరు, సింక్ లేకుండా వెళ్ళిపోతుంటారు. మన రిజర్వేషన్ చేసుకున్న రిజర్వేషన్ సీట్లో ఎవరో వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. ఆ సీన్లకి, ఆ సింక్కి, యాక్టర్స్కి ఏ సంబంధం ఉండదు. అండ్ ఇంకోటి, డైరెక్షన్ పరంగా చూసుకుంటే లోకి మామ ఈసారి మనకు పెద్ద రాటే పెట్టాడు. మామూలు రాడ్ కాదు, చాలా పెద్ద రాడ్ పెట్టాడు. కొద్దిగా మార్చుకోవాలి లోకి సార్ నువ్వు, ఎందుకంటే నీ మీద చాలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అందరికీ. నీ ఎక్స్ప్రెషన్స్ వస్తుంది, దానికి కొంచెంగా తొలగించుకొని నువ్వు ఇంకా సినిమా తీయగలిగితే బెటర్ అవుతుంది. అండ్ నీకోసం ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. నువ్వు ఇలానే ఇంకో 2 సినిమాలు తీసుకుంటూ పోతే కష్టమే. దీనికంటే మొన్న వెట్టియాన సినిమా వచ్చిందండి. వెట్టియాన సినిమా రజనీకాంత్ గారిది చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ బెటర్ దీనికంటే. సినిమా వెళ్ళొచ్చాను, హెడేక్ స్టార్ట్ అయింది, అందుకే వచ్చి కొద్దిగా పడుకొని ఇప్పుడు లేచి మోహం కడుక్కొని రివ్యూ ఇస్తున్నానండి. అండ్ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అండ్ అదేవిధంగా కాస్టింగ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి. మెయిన్గా మన రజనీ సార్, ఆమీర్ సార్, నాగ్ సార్లో నెగిటివిటీ కోసం ఇప్పుడు ట్రై చేశారు వీళ్ళని కదా, కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదండి. దానికంటే మన బిగ్ బాస్లో హోస్టింగ్ బాగుంటుంది నాగ్ సార్ది. ఇలాంటివి కొద్దిగా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే వీళ్ళకుండే ఫ్రీడమ్, దాన్ని ఏమంటారండి, వీళ్ళకుండే ఒక స్ట్రక్చర్స్కి వీళ్ళు ఏం చేసినా మనుషులు తొందరగా ట్రోల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 100%. ఏదైనా కొద్దిగా స్లిప్ అయిందంటే అందరు ట్రోల్ చేసి పడేస్తారండి. ఎందుకంటే వాళ్ళకు ఉండే స్ట్రెచ్చర్ అటువంటిది. సో ఆ స్ట్రెచ్చర్ని గురి చేసుకొని సినిమాలు తీయాలండి. ఎందుకంటే వీళ్ళనిగా నాకు సార్ అసలు సెట్ కాలేదు. అండ్ సినిమాలో ప్లస్లు మాత్రం ఒకటి, ఒక బీజిఎం, ఆ మౌనిక పాట తప్పనిచ్చి ఇంకేం లేదు. అండ్ శోభు గారిది కొద్దిగా ఆయన సీన్స్ బాగున్నాయండి. నాకు ఎవరిదైనా నచ్చిందంటే ఆ శోభు గారిది ఒకటి నచ్చిందండి. రజనీకాంత్ తర్వాత మీద అంతా అయిపోయింది స్టోరీ. ఓకే బాయ్.